రైతు భరోసాకు ఈసీ బ్రేక్ కాదు, ఇది 100% ప్రభుత్వం కుట్రనే. ఎలక్షన్ కోడ్ ఉన్నాక, ఎలక్షన్ సంబంధించి ఒక కోడ్ ఉన్నాక కూడా రైతు భరోసా ఎత్తామని ఇట్లా మీరు చెప్తారు ప్రజలకు, ఈ రైతులకు. మళ్ళీ ఈసీ బ్రేకులు వేసిందంటే మీరు ఏది చేసినా, మీరు ఓటింగులు పెట్టినా, ఏ మాటలు మాట్లాడినా ఈసీ అడ్డుకోవద్దా? కేసీఆర్ మొన్న వచ్చిన కుక్కల కొడుకులు అన్నందుకు 2 రోజులైన ప్రచారం ఆపింది. నీ ఇష్టానుసారంగా ఓటింగ్లు వేసుకున్నావు హైదరాబాద్ మొత్తం. కాంగ్రెస్ అభివృద్ధి చూడు, మా ఘనత చూడు, 5 నెలల్లో మేము చేసిన ఘనకార్యం చూడని ఓటింగ్లు వేసుకున్నాడు. పైగా ఈసీ ఎలక్షన్ కోడ్ ఉండగానే ఆ రైతు భరోసా ఇస్తాం రేపు అంటే ఎట్లెత్తావు? ఇంకా బుద్ధి లేకుండా ఇక్కడ రైతు భరోసాకి ఈసీ బ్రేక్ అయిపోతూ ఊరుకుంటుందా? మీరు 5 నెలల కింద ఇదే కేసీఆర్, హరీష్ రావు రేపు ఈ 2 రోజులలో రైతు బంధు పడుతుందంటే ఈసీ దగ్గరికి పోయి మరి సార్ వాళ్ళు రైతు బంధు ఎత్తే మా పరిస్థితి ఆగమైపోతుంది, రైతుల ఓట్లు అన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పడతాయి, దయచేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది మీరు రైతు బంధు వేయొద్దు అని ఆ రోజు ఆపేన్లు. కానీ ఇక్కడ ఈ రోజు ఏం జరిగింది? ఈసీనే బ్రేక్ వేసింది. కాబట్టి ఆ రోజు కన్నమంటతనంతో రైతుల కడుపు కొట్టిండ్లు. ఈ రోజు మీకు అదే కథ వచ్చింది. ఈరోజు మీరు వేస్తామని మభ్యపెట్టి ఎలక్షన్ కోడ్ ఉన్నదని తెలిసినాక కూడా డ్రామా ఆడబోయింది. ఆ డ్రామాలను ఈసీ పసిగట్టి బ్రేక్ లేసింది. ఇదొక కుట్ర, ఇదొక డ్రామా కాంగ్రెస్ది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలని ఆదేశం. ఇప్పటికే 97% మంది రైతులకు పంపిణీ. సిగ్గనిపియాలే వెలుగు పేపర్ 20 లక్షల మందికే ఇచ్చినామని ఒప్పుకున్నాడు బట్టి విక్రమార్క గారు. అది కూడా రైతు భరోసా కాదు, ఇది తప్పిది. రైతు భరోసా కాదు ఇది. రైతు బంధు మీరు వేసింది 5,000 రూపాయలు మాత్రమే వేసిండ్రు. మళ్ళీ చెప్తున్నాం రైతులకు, దయచేసి రైతులు ఎవరైనా మన న్యూస్ ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళు ఉంటే మీకు పడ్డది రైతు బందే, రైతు బంధుకు సంబంధించి డబ్బులే పడ్డాయని కామెంట్ చేయండి. ఈ మీరు వేసింది 5,000 రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన రైతు బంధు పైసలు వేసింది. కానీ ఇప్పటి మీ ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా 7,500 రూపాయలు మీరు వేయలేదు. కానీ మీరు పేపర్లలో మాత్రం రైతు భరోసా అని హెడ్డింగ్లు పెట్టి ఈ రైతులను మరింతగా ఆగం చేసే మాటలు మాట్లాడతాను. ఇది మానుకోవాలి. ఇప్పటికే 97% అంటాను. మరి 97% అంటే ఆల్రెడీ 60 లక్షలు 70 లక్షల మందికి ఇచ్చినట్టు. ఇక ఒక 10 లక్షల మందికి ఇస్తే అయిపోయినట్టు అని మాట్లాడతాను. ఈ దొంగ మాటలు కాదా? ఇది పక్కన పెడితే మిగిలిన రైతులకు ఈ నెల 13 తర్వాత అంట. 13 తర్వాత కూడా పడది. ఎందుకు 13 తర్వాత పడది అంటే ఈ నెల 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి పోలింగ్ ఉన్నది. ఉప ఎన్నిక వచ్చింది కదా. పల్లరాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా జనగాం నుండి గెలిచిన తర్వాత ఆ స్థానం నుండి ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. కాబట్టి ఈ ఉప ఎన్నిక వచ్చింది, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. దీనికి సంబంధించి ఈ నెల 27వ తారీఖు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఈ పోలింగ్ ఉన్నది. కాబట్టి ఈ నెల 13వ తారీఖు కూడా ఇది పడకపోవచ్చు. ఇక వచ్చే నెల వేస్తారా వేయరా అది దేవుడెరుగు. ఇక యథావిధిగా ఆగస్టు 14 లోపు రైతు రుణమాఫీ అన్నారు, అది దేవుడెరుగు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆశలు పెడుతూ రైతులను అయితే ఆగం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచనలో అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతున్నది.